తర్వాత మన కర్మలు ఎలా ఉన్నాయి, తర్వాత మనం ఎప్పుడు నిద్ర పోవాలి, ఎప్పుడు మెలుకోవాలి అంటే తెలికి కావాలి, తర్వాత మరి ఇవన్నీ మీరు ఇప్పుడు నేనేమేం చెప్పానో అవన్నీ మీరు పద్ధతి కొద్ది చేస్తే ఏం చెప్తున్నాడు, ఈ యోగం చేస్తే, ఈ ధ్యానం చేస్తే, ఇవన్నీ చేసి ధ్యానం చేస్తే మీకు యోగో భవతి దుఃఖః, ఇవన్నీ చేసి యోగం ధ్యానం చేస్తే మీకు దుఃఖం అనేది ఉండదు అని ఇంత చక్కగా వివరించిండు భగవాన్. చూడండి, ఆహారాన్ని పాటించండి, మన కర్మలు కరెక్ట్గా ఉండాలి, మన నిద్రని ఎప్పుడు మెలుకోవాలి, ఇవన్నీ కరెక్ట్ ఉండి ధ్యానం చేస్తే మనకు దుఃఖము ఉండదు అని చెప్తున్నాను. చూడండి, దేవుడే దుఃఖం లేకుండా ఉండాలి అంటే ఏమేం చేయాలో స్పష్టంగా చెప్పాడు. ఇవన్నీ చేసినాక దుఃఖం ఉండదని సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు. ఇవన్నీ చేస్తూ యోగం చేయమన్నాడు, అంటే ధ్యానం చేయమన్నాడు. అప్పుడు ఏముండదు, అన్నీ పోతాయి అని చెప్తుంది. ఒకసారి చెప్పండి, యుక్తాహార విహారస్య యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావా దుఃఖః. శ్లోకం ఇంతే, శ్లోకాలు అర్థం కావు, మనకు శ్లోకం చెప్పడం అంటే కాదు, కానీ ఆ శ్లోకం ఉన్న అంతరార్థం ఏంటి, ఏం చెప్తున్నాడు భగవాన్, అది ఇంపార్టెంట్. ఇప్పటిదాకా వివరించింది చూడండి, ఒక్క శ్లోకము 2 గంటలు టైం పడుతుంది. ఎంతసేపు అయితే చెప్పవచ్చు. ఇంకా నేను షార్ట్ కట్లో చేసిన ఆహారానికి ప్రసాదానికి టైం అవుతుందని ఇంకా వివరించాలి ఈ శ్లోకాలు, అయితేనే కదా మీరు మర్చిపోరు. ఇప్పుడు అన్నం తిన్నప్పుడల్లా గుర్తు రావాలి కదా, టీవీ చూస్తున్నప్పుడల్లా గుర్తు రావాలి, సందడంత తిన్నప్పుడల్లా గుర్తు రావాలి, తెల్లారినాక ఎండ కొట్టినాక లేస్తే గుర్తు రావాలి, 12 ఇంకా వంటి గుర్తు రావాలి. లేనప్పుడు ఈ శ్లోకం మేడం గుర్తొస్తుంది. అంత స్ట్రాంగ్గా చెప్పాలి. ఒక్క శ్లోకమే చాలు. ఒక రోజులో ఒక క్లాస్లో 2 శ్లోకాలు నేర్చుకుందాం, కానీ స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. ఎందుకంటే పత్రిజీ మనకి ఏం చెప్పిందంటే, ఇందులో రాసిండే ఫస్టే రాసింది, ఈ గ్రంథము ప్రతి గ్రామం తిరగాలి అన్నాడు. ఇందులో రాసిండే ఈ గ్రంథం ఎందుకు వివరించిండు, గ్రామంలో ఉన్న ప్రతి స్త్రీ నేర్చుకోవాలి, అన్ని గ్రామాలకి ఈ గ్రంథం వెళ్ళాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ చదవాలి, అందరూ ఆచరించాలి అని చెప్పే గురుగారు ఇందులో రాశారు. అందుకని మనమందరం ఇప్పుడు చెప్పినంతసేపు ఎలా ఉంటుందంటే, మేమందరం చదివేస్తాం, సిద్ధమవుతాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే, భగవద్గీత యజ్ఞం ధ్యానం జరిగేటప్పుడు ఒక ఆర ఏర్పడుతుంది, ఒక శక్తి ఏర్పడుతుంది ఇక్కడ చుట్టూరుగా. మీకు తెలుసో తెలియదో, ఇక్కడ నుంచి జరగబుద్ధి కాదు, ఇంకా వినాలనిపిస్తుంది. పని చేస్తున్నామంటే అయ్యో అయిపోయిందా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ గీత దాటుతారో ఇక్కడ ఏమనుకున్నారో అవన్నీ మర్చిపోతారు. ఇక్కడ ఉన్నప్పుడు చేసేయాలా, సాధించాలా, మేడం ఏం చెప్పినది ఆచరించాలా అనిపిస్తుంది. ఇక్కడ అంత శక్తి ఉంటుందండి. అందుకని మధ్య మధ్యలో ధ్యానం చేపిస్తూ ఉంటాం. అందుకని మనం తప్పకుండా భగవద్గీత ఎప్పుడైతే 700 శ్లోకాలకు వెళ్ళి కనీసం ఒక్కటి ఆచరించినా మనం మారిపోతామన్నాడు సార్. అంతగా చెప్పిందంటే ఎంత, ఒక శ్లోకానికి ఎంత విలువ ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ చెప్పుకున్న శ్లోకం చెప్పండి, బువ్వ గురించి చెప్పుకున్న శ్లోకమే గింత ఉంది.